అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు టీటీడీ కీలక చర్యలు చేపడుతోంది. వన్యప్రాణుల సంచారాన్ని నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని సుందర్మ సమావేశ మందిరంలో అటవీ టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వన్యప్రాణుల సంచార మార్గాలను అధ్యయనం చేసి శాశ్వత కార్యాచరణ రూపొందించాలని సూచించారు. నడక మార్గంలో చెత్త పారవేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అత్యవసర పరిస్థితుల కోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వచ్చే భక్తులు దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మిగతా స్టేక్ హోల్డర్స్, స్టేట్ ఫారెస్ట్ కానీ అలానే మిగతా విభాగాలన్నీ కూడా కలిసి పూర్తి స్థాయిలో డేటాను బేస్ చేసి అనాలిసిస్ చేసి కొన్ని డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు సైంటిఫిక్గా డేటా అనాలిసిస్ చేస్తున్నాం లాస్ట్ 6 months నుంచి. అలానే టెక్నాలజీ కూడా మెస్లోవా అనే డోనర్ కూడా సత్యప్రసాద్ గారు చేసిన డ్రోన్స్ డొనేట్ చేయటం, అలానే కొన్ని ట్రాప్ కెమెరాస్ కానీ మోషన్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయటం వలన కూడా దాదాపు ఒక 3-4 kilometer స్ట్రెచ్లో ఎన్ఎస్ టెంపుల్ నుంచి కింద దాకా మనకి పూర్తి స్థాయిలో డేటా అవైలబిలిటీ కూడా ఉండటంతో ఈ డేటాను బేస్ చేసి మోర్ సైంటిఫిక్గా ఒకవేళ వైల్డ్ యానిమల్స్ ఎలా మూవ్మెంట్ ఉంది వాటి మీద కూడా పూర్తిగా చర్చించి డిస్కస్ చేసి ఆ రకంగా స్టేట్ ఫారెస్ట్లో సీనియర్ ఆఫీసర్స్ కూడా అటెండ్ కావడంతో కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేసి భవిష్యత్తులో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా భక్తులు కాలినడకన వచ్చే భక్తుల యొక్క సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ పెరుగుతున్న భక్తులు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్యానిక్ సిచ్యువేషన్ రాకుండా ఈ రకమైన ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలనే దాని మీద కూడా డిస్కస్ చేయటం జరిగింది. దానివల్ల చాలా వరకు 6 o'clock నుంచి 9 o'clock వచ్చే నంబర్ కూడా చాలా తగ్గింది ఈవినింగ్. వాటి కూడా అందరూ కూడా కూర్చొని మరొకసారి దాని నంబర్ గంటకి 600-500 ఉన్నప్పుడు ఆ రిస్కీ టైంలో మనం అలో చేయాలా వద్దా అని ఇంకొకసారి డెసిషన్ తీసుకోవాలి. సో ఆ డేటాను కూడా మనం పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేయటం జరిగింది.